హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. ఫస్ట్ ఈ ఛానల్‌లో అంటే ఈ ఛానల్ కాదు. ఈ వీడియోలో ఫస్ట్ నేనేం చెప్దామనుకుంటున్నానంటే ఇక్కడ వార్డ్‌రోబ్ అయితే కనిపిస్తుంది కదా! ఇది నేనైతే ఎలా సర్దుకున్నానో మీకైతే ఈ వీడియోలో చూపిద్దామని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేశాను. చూడండి మీకు యూజ్‌ఫుల్ అనిపించి నా వీడియోస్ చూడాలి అనిపిస్తుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా నీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ బొంతేంటబ్బా ఇలా మడత పెట్టారు అనుకుంటున్నారు. మేము మడత పెట్టలేదు. మా పాడుదుగాడే మడత పెట్టాడు. అమ్మ నేను ఈ బొంత మడత పెడతాను అని చెప్పాడు. సరే అయితే మడత పెట్టు అని చెప్తే ఇలా రోల్ చేసాడనమాట. ఈ కంప్యూటర్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంక బీరువాలో పెట్టాల్సిన బీరువాలో పెట్టేద్దాము. ఇంకా పైనుంచి కిందకి క్లీన్ చేసుకుంటూ వద్దాం. పైన ఆ సెల్ఫ్లో ఉన్నవన్నీ ఆ సెల్ఫ్లో అలా ఉంచేస్తాను. ఇక్కడైతే మా ఆయన బట్టలు అయితే పెడతాను. అవి నీట్గా క్లీన్ చేసేసి ఫస్ట్ వేస్ట్ అన్నీ పడేస్తాను. వేస్ట్ అన్నీ అందులో ఉన్న ఫస్ట్ అన్నీ తీసేసి ఆ కబోర్డ్ అంతా ఒక చీపురుతో తుడిచేసి మళ్ళీ పేపర్ వేసేసి అందులోన ఓన్లీ యూజ్ చేస్తున్నవే పాత బట్టలన్నీ లేదు ఇంకా యూజ్ చేస్తారేమో అన్ని డౌట్ను కూడా కింద పెట్టేస్తాను. మిగతావన్నీ పైన ఉంటాయి. ఇంకా ఉతకాల్సిన స్టాండ్కి ఉన్నాయి, ఉతకలేదు ఈరోజు చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా పండుగది కూడా క్లమ్జీగా పెట్టేసాను కానీ మడత పెట్టేసి ప్రాపర్గా పెట్టలేదు. అవి కూడా ప్రాపర్గా పెట్టేయాలి. యూనిఫామ్ ఒక సైడు, ప్యాంట్లు ఒక సైడు, షర్ట్లు ఒక సైడ్ అలా పెట్టేయాలి. ఇంకా ఇదైతే నా ర్యాక్ కూడా ఎలా పడితే అలా పడేసాను. ఇది కూడా క్లీన్గా సర్దాలి. ఇంక ఇది మా వైషుది. అందరివి చూడడానికి నీట్గానే కనబడతాయి కానీ సమయానికి ఏది కనిపించదు, దొరకదు. కొంచెం కొంచెం సర్దుకోవాలి. ఇవైతే బీరువాలో బీరువాలో పెట్టాలి. ఈ సర్దిసిన తర్వాత లాస్ట్లో ఈ కంప్యూటర్ అయితే చెక్ చేయాలి పని చేస్తుందో లేదు. నాకు ఫోన్లో ఏదైనా అప్లికేషన్ కరెక్ట్ చేద్దామన్నా కంప్యూటర్ ఆపరేట్ చేయడం అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ కూడాను. అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. కంప్యూటర్ని పెట్టి అది మొత్తం ఆన్ అయిన తర్వాత వాడడం ఇష్టం కానీ ఎందుకు ఆన్ అవ్వలేదు ఏంటో ఆ వైరింగ్ అంటే నాకు చాలా భయం మాత్రం. ఏదైనా ఎలక్ట్రికల్ పని అంటే చాలా దూరంగానే ఉంటాను నేనైతే. ఆ కంప్యూటర్ అయితే ఇంక తీయాలి. మా ఆయన రోజు చెప్తున్నారు కానీ నేనే వినట్లేదు. తీసి ఒకసారి చూడాలి. కంప్యూటర్ పని చేస్తే మనకు యూజ్ అవుతుంది దేనికైనా. ఇంకా ఇవైతే డైలీ ఎప్పుడు వాడని బొంతలు. ఇవి ఇక్కడ ఎందుకు అనిపిస్తుంది, అది ఎప్పుడు వాడడం కాబట్టి ఇవి ఆ పైన పెట్టేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను. ఆ పైన పెట్టేస్తే ఈ సెల్ఫ్ ఖాళీ అవుతుంది కదా అనేసి. ఇదొకటి. ఇందులోని మా బాప బట్టలు అవేంచో ఈ బ్యాగుల్లో సర్దేస్తే బెటర్ ఏమో అని చెప్పి అనుకుంటున్నాను. ఒకవైపు ఏంచో డైలీ మేము వాడుకునే తలగాళ్ళు అన్నీ ఇంకా మంచం మీద 4 తలగాళ్ళు ఒకేసారి పెట్టేస్తే బాగుంటుంది. మంచం మీద ఓన్లీ 2 తలగాళ్ళే పెట్టేసి మిగతావన్నీ తలగాళ్ళు బొంతలు అన్నీ ఇక్కడే పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఇంకా కింద మంచం పక్కన ఆ కవర్తో అన్నీ వేస్ట్ బట్టలే, అవి ఏదో ఒకటి చేయాలి. మ్యాట్లైనా కొట్టాలి, బొంతకైనా ఇవ్వాలి, పడేయాలి. అంటే పడేయడానికి నాకు మనసు అప్పదు. అందుకని ఇంకా అలా ఉంచాను అన్ని బట్టలు. ఇంకా చాలా 2 మూటలు ఉంటే ఇగోండి కనిపిస్తుంది కదా, ఈ బొంత ఒకటి కుట్టించాను. ఇది చాలా పెద్ద బొంత. రిటర్న్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఇంత బొంత అంటే 2 బొంతలు కలిపితే ఎంత వస్తుందో అంత వస్తుంది. మా నలుగురికి సరిపోతుంది కదా ఒక బొంత అని చెప్పి అలా కుట్టించాను. ఎప్పుడైనా ఉతకాలంటే మా ఆయనతో ఉతికిస్తాను, నా వల్ల కాదు అది. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న బొంతలు, ఇవి కూడా సేమ్ అలానే కుట్టించాను. ఇక్కడ రెడ్ కలర్ బొంత అదొకటి, అది సేమ్ అలానే వేస్ట్ బట్టలతో కుట్టించాను. నాకు వేస్ట్ బట్టలు పడియాలనిపించదు అదొకటి. మళ్ళీ బ్రౌన్ పైన ఉంది కదా, అది కూడా అలానే వేస్ట్ బట్టలతో కుట్టించాను. ఇంకా ఇక్కడ ఎవరిని వస్తే ఇచ్చేద్దామంటే ఇటు సైడ్ ఎవరు రారు. వచ్చేటప్పుడు ఏం సమయానికి తీసి ఉంచను. ఇలా తీసి ఉంచాను అంటే నేను తీసి ఉంచిన ప్రతిసారి చూస్తున్నాను ఎవరు రావట్లేదు. సర్లే బొంతలోడు వస్తే బొంతలకైనా ఇచ్చేయాలి, మ్యాట్లైనా కుట్టించేయాలి. ఇంకా అలా ఉంచితే పనికిరాదు. ఇంకా ఇవైతే ఇలా సర్దుకోవాలి. నెక్స్ట్ ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా ఉంది, అది కూడా బ్లాగ్ పెడతాను చూదురు. కిచెన్ క్లీనింగ్ ఇంకా పెద్ద ప్రాసెస్ అది, అందుకే అది లాస్ట్లో పెట్టుకుందాం అని చెప్పి. హాల్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా బెడ్రూమ్ క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా నేను బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. నా మాటలు వింటూ ఉండండి, నేను చేసే పని అలా చూస్తూ ఉండండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒకసారి సపోర్ట్ చేయండి. ఏవైనా సజెషన్స్ కావాలంటే నేను మీకు సజెషన్స్ ఇచ్చేంత పెద్దదాన్ని కాదు, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకైతే. ఇప్పుడిప్పుడే నేను కొంచెం కొంచెం చిన్న చిన్న పనులన్నీ నేర్చుకుంటున్నాను, పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఏంటి అనేసి. ఇప్పుడు ఈ వీడియో కాకుండా ఇంతకుముందు నేను మాట్లాడేదంతా కొంచెం ఎడిటింగ్లో ఫార్వర్డ్లో చేసేసాను. చాలా ఫాస్ట్గా మాట్లాడాను కదా, నా వాయిస్ నేనే వినుకుంటే చాలా బాగుందనమాట. ఇది ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేసేదంతా నేను మాట్లాడేదే, కంటిన్యూస్గా మాట్లాడే మాటలే నేనైతే పెడుతున్నాను. నాకు ఇలా ఫాస్ట్గా మాట్లాడడం చాలా ఇష్టము. ఫాస్ట్గా మాట్లాడాను అంటే ఏదో ఒక తప్పు అయితే మాట్లాడేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఇంట్లో ఏదైనా తప్పుగా మాట్లాడానేమో అబ్జర్వ్ చేయండి. నాకైతే ఏంటో తెలియదు కూడాను. నేనైతే చక్కగా పేపర్స్ నేను ఎప్పుడు ఇలానే సర్దుకుంటానండి. చాలామంది అయితే తడిగుడ్డ పెడుతుంటారు, నేనైతే ఎప్పుడు తడిగుడ్డ అయితే పెట్టలేదు. ఇది పుట్టి కాబట్టి ఫస్ట్ టైం నేను సర్దడం. ఇంకోసారి అంటే కొత్తగా
కొత్తగానే కట్టాం కాబట్టి ఇల్లు పుట్టి అంత డస్ట్ ఏం పట్టలేదు, మరకలు కూడా ఏం పట్టలేదు. ఈసారి మరకలుగానే అనిపిస్తే నేను కూడా ఒక తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టేసుకుంటే అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం ఫాస్ట్గా సర్దేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే ఈ మధ్యనే అలా స్టార్ట్ చేశాను. ఏ పని చేసినా టైం లిమిట్ అంటూ ఉండాలి అని చెప్పేసి, అందుకని చెప్పి ఈ పని మధ్యాహ్నం కల్లా నేను కంప్లీట్ చేసేయాలి అనేసి అనుకున్నాను. అంటే నేను భోజనం టైము నాకు 1 గంట టైం అనమాట. 1 గంట కల్లా ఫినిష్ చేసేయాలనుకుంటున్నాను. ఎన్ని గంటలైంది ఏంటని అది మాత్రం అడగండి ప్లీజ్. ఎందుకంటే నేను ఎన్ని గంటలు చేసానో నాకే తెలీదు. 10కి 11 కల్లా స్టార్ట్ చేసి ఉంటాను మేబీ. అది అనమాట. ఏ పని చేసినా సరే టైం లిమిట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, కలిసి వస్తుంది. మనం ఎంత టైంలో చేస్తున్నామో కూడా మనకి అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు అయితే కొత్తగా స్టార్ట్ అయిన గిన్నెలు తోమినా సరే ఈ గిన్నెలకు ఒక అరగంట, పావుగంట అని చెప్పి నేనైతే టైం లిమిట్ అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల టైం చాలా కలిసి వస్తుందనమాట. టైం వేస్ట్ చేయకూడదు అని మనసులో అనుకుంటాను కానీ అది ఫాలో అవ్వడం మాత్రం అవ్వట్లేదు. కానీ టైం మేనేజ్మెంట్ ఉన్నవాళ్ళు లైఫ్లో కూడా చాలా దూసుకుంటూ వెళ్ళిపోతారు అనేసి చాలా వీడియోస్లో అయితే విన్నాను. అలా చేద్దాం మనసులో ఉంటుంది కానీ చేతులతో మాత్రం చేయలేకపోతున్నాను. అదేంటో మరి. కానీ ఈ మధ్యన మాత్రం ట్రై చేయాలి. మన మనసుని, మన బాడీని ఒకే విధంగా కంట్రోల్ చేయాలంటే అది యోగా వల్ల ఒక్కటే అవుతుందని చెప్పి యోగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన 4 డేస్కి మళ్ళీ యోగా ఆపేశాను. అది కూడా నా కంట్రోల్లో లేకుండా అయిపోయిందనమాట. అట్లా ఏంటంటే నేను అన్నీ సపరేట్గానే పెట్టేస్తాను. ఇప్పుడు ప్యాంట్లు ఉన్నాయి అంటే ప్యాంట్లు ఒకవైపు, షర్ట్లు ఒకవైపు, టీ షర్ట్లు ఒకవైపు అలా పెట్టుకుంటాను. ఇప్పుడు లేడీస్ ఉన్నాయంటే లెగ్గిన్, ఏ ప్యాంట్లు అని లెగ్గిను, జగ్గిను, ఇంకా ఇంకా ప్యాంట్లు అన్నీ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్లు అన్నీ కలిపి ఒకవైపు పెట్టేస్తాను. నాకు ఎక్కువ డ్రెస్సులు అయితే లేవులేండి ప్రస్తుతానికి. ఇంకా నైటీలు, నైట్ వేర్, ఇన్నర్ వేర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. అలాగే టాప్స్ అన్నీ ఒకవైపు పెట్టుకుంటాను. పిల్లలు ఏంటంటే పిల్లలు కూడా ఇన్నర్స్ ఒకవైపు, బనీన్లు ఒకవైపు, షర్ట్లు ఒకవైపు, ప్యాంట్లు ఒకవైపు అలా అయితే పెట్టుకుంటాను పిల్లలకు కూడాను. అంటే ఏదైనా ఇప్పుడు నేనే కాదు మా ఆయన తీసినా సరే టక్కుమని తీసేటట్లుగా పిల్లలు కూడా నేను పిల్లలవి కొంచెం వాళ్ళకి అందేటట్లుగానే పెడతాను. కొంతమంది అంటారు పిల్లలకి అందేటట్లు పెడితే వాళ్ళు టక్మని తీసుకుని మొత్తం అంతా పాడు చేస్తారు అని. పాడు చేసినా పర్లేదు, వాళ్ళకి పికప్ మనం ఏది తీసుకోవాలి ఏంటి అని ప్రాపర్గా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఎంత తీసినా సరే మళ్ళీ నేను అదే ప్లేస్లో పెడుతుంటాను. మళ్ళీ సర్దుకుంటూనే ఉంటుంటాను. వాళ్ళకి ఏది మనం తీసుకోవాలి, ఏ డ్రెస్ ఎక్కడుందో వాళ్ళకి తెలియాలని చెప్పి నేనైతే పిల్లలకి అందేటట్లుగానే మ్యాక్సిమం అయితే పెడతాను. ఇంకా వాళ్ళ స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ ఒకవైపు పెడతాను. ఇక్కడైతే మా ఆయనది ఒక ర్యాక్, అదొక కబోర్డు, నాదొక కబోర్డు, మా బాబుది ఒక్కొక్క కబోర్డ్స్లో పెట్టాను. ఆ కబోర్డ్స్లో వాళ్ళకి సంబంధించినవి మాత్రమే పెడతానండి. అలాగే ఇక్కడ చూస్తారు కదా, ఇదేంచో మా పండుగడికి షూ వచ్చింది బాక్స్. ఆ బాక్స్ కూడా ఎందుకు పడేయడం అని చెప్పి ఆ బాక్స్లో చిన్న చిన్న ఐటమ్స్ అనమాట, ఇన్నర్ వేర్స్, ఇంకా షూ బాక్స్ కదా అది, సాక్స్లు, అలాగే ఇంకా బెల్ట్లు, టై అవి ఉంటాయి కదా, అవి అయితే నేను పెట్టడానికని యూజ్ చేశాను. మీరు ఇలానే ఏవైనా యూజ్ చేశారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సిల్లీగా అనిపిస్తుంటుంది అలాంటివి, కానీ ఇలాంటివి యూట్యూబ్లో చాలా హ్యాక్స్ అయితే చేస్తున్నారు. నేను వీటికైతే పేపర్స్ రోల్ చేసి కలర్ పేపర్స్ వేసి చేస్తారు. మనకంత అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతానికైతే చూడడానికి ఇలా బాగుంది కదా, సర్దుకుంటే బాగుంది అని చెప్పి సర్దుకున్నాను. ఇంకా పేపర్ చేసి షోయింగ్ చేస్తే ఇంకొంచెం వెరైటీగా కనిపిస్తుందేమో. ఇంకొకసారి ఎప్పుడైనా ట్రై చేద్దాం పేపర్స్ తీసుకొచ్చి. ప్రస్తుతానికైతే అవసరం లేదని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. ఇంకా పైన ర్యాక్లో ఏడున్నాయి అంటే నాకు సంబంధించినవి అవన్నీ బ్లౌజెస్. అంటే నేను ఎప్పుడు వాడడం తక్కువ బ్లౌజెస్. అంటే అన్ని చీరల మీదకి ఒక 2-3 బ్లౌజెస్ అని ఉంటాయి కదా, అలాగనమాట అవి బ్లౌజెస్. ఇంకా చున్నీస్ ఉంటాయి కదా, అప్పట్లో నేను చున్నీ ఉండే డ్రెస్లే వండేదాన్ని. ఇప్పుడైతే టాప్స్, లెగ్గిన్స్, కానీ అప్పుడైతే మాత్రం ప్యాంటు, షర్టు, అదే టాపు, కింద ప్యాంటు, చున్నీ అన్నీ వచ్చేవి. అలా ఉన్న చున్నీలు అయితే నాకు బోలెడన్ని ఉన్నాయి. అవన్నీ ఎలా చేయాలనేసి ఇవేంచో మనం
షాపింగ్ మాల్స్కి గట్రా వెళ్తే బ్యాగ్స్ ఇస్తారు కదా, ఆ బ్యాగ్సే మడత పెట్టేసి అలా అయితే పెట్టుకున్నాను అవి. ఇంకా పక్కన బాక్స్లో ఏంటి అంటే అవి కూడా మేము వాడనివి క్లాత్స్ అనమాట. ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవడానికి సమయానికి లేకపోతే ఆ బాక్స్ నుంచి టక్కున ఒకటి తీసేసుకోవచ్చు. ఇంకా అలా అని చెప్పి ఆ బాక్స్లో సపరేట్గా అయితే ఉంచేసాను. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ అక్కడైతే పెట్టేసుకున్నాను అనమాట. ఆ ర్యాక్ అయితే మ్యాక్సిమం నేను ఎప్పటికప్పుడు సర్దేస్తుంటాను బట్టలు. మడత పెట్టేటప్పుడల్లా మా పిల్లలు ఏదైనా క్లమ్జీ చేస్తే మాత్రం వెంటనే సర్దేస్తూ ఉంటాను. అంత ఉండవు, కానీ కిందకి మీదకి వాడనివన్నీ పైకి వచ్చేసి వాడినవన్నీ కనిపించకుండా కిందకి వెళ్ళిపోయి మధ్యలో ఇరుక్కుపోయి అలా అయిపోతుందన్నమాట. అందుకే ఈసారి కొంచెం ప్రాపర్గా నీట్గా కనిపించేటట్లు సర్దాను అనమాట. ఏదైనా కనిపించేటట్లు పికప్ చేసుకున్నట్లు అని చెప్పి నేను ఎప్పుడు పేపర్సే ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎక్కడైతే పేపర్సే పెడతాను కబోర్డ్స్లోన. ఇంకా ఈ బట్టలు మధ్య మధ్యన చిన్న చిన్న పురుగులు అయితే వచ్చేస్తుంటాయి. మా కొత్త ఇల్లు కాబట్టి పాతింట్లో ఎంత సర్దినా సరే అవైతే చిన్న చిన్న పురుగులు వచ్చేసేవన్నమాట. దానికోసం మేము నాఫ్థలిన్ బాల్స్ అయితే బట్టల మధ్యలో పెట్టుకునేదాన్ని. అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని. చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళు పడుకునేటప్పుడు ఒక గంట సేపు ఖాళీ ఉంటే ఇప్పుడైతే టైం లిమిట్ పెట్టుకుంటున్నాను, ఎవరు లేరు కాబట్టి. అప్పుడు టైం లిమిట్ ఏంటి అంటే మా వైషు కానీ మా పార్దు కానీ పడుకున్నారు, వాళ్ళు లేచేటప్పటికల్లా ఈ పని కంప్లీట్ చేసేయాలి అనేసి అనుకుంటేదాన్ని అనమాట. అదే నాకు అప్పట్లో టైం లిమిట్ అనమాట. ఇంకా అన్ని ర్యాక్స్ కూడా అంతేని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా బీరువాలో పెట్టవలసినవి కూడా బీరువాలోన పెట్టేశాను. కొన్ని చీరలు, బట్టలు అనమాట. మా వయసుకు వేయవలసిన డ్రెస్సులు కూడా కొన్ని బీరువాలో సెట్ చేయాల్సినవన్నీ సెట్ చేసేసాను. ఇంక మా బాపవి అని చెప్పాను కదా బట్టలు, అవి కూడా ఒక బ్యాగ్లో, వాళ్ళు ఎప్పుడో వస్తారు కదా, దానికోసం మనం బయటనే ఉంచేస్తే బూజు పట్టేసి కొంచెం దీనిలో అనిపిస్తుంది. అదే ఒకే బ్యాగ్లో మనం ఉంచాము అంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఆ బ్యాగ్ ఒకటి ఇచ్చేస్తే చాలు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసేసుకుంటారని చెప్పి ఆ బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఇంకా బంతులు అవన్నీ వాడనివి పైన పెడదాం అనుకున్నాను. పైన పెడితే డస్ట్ ఎక్కువ పడుతుందని చెప్పి మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేశాను. వాడిని మాత్రం ఈ చివరి కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇంకా అంతేనండి. ఈ కబోర్డ్స్ అన్నీ మాకు చాలా తక్కువగానే ఉంటాయి. ఈ కబోర్డ్స్, ఈ చిన్న చిన్న కబోర్డ్సే ఇలా సర్దుకున్నాను నేనైతే. చూసారు కదా, కబోర్డ్స్ సర్దించిన తర్వాత చాలా నీట్గా ఉన్నది, ఇంకా బోల్డంత ప్లేస్ ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఇంకా కంప్యూటర్ డస్ట్ పడుతుందని అలా క్లోజ్ చేస్తాను. ఇంకా పైన కూడా అది లగేజ్ బ్యాగ్ అనమాట, అది కూడా అలానే క్లోజ్ చేసేసాను. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా అయితే ప్లేస్ చేసుకున్నాను బట్టలన్నీ. మీకు నచ్చిందా? నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది, సూపర్గా ఉంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి.